విశాఖ, విజయవాడ నగరాల్లో లూలు షాపింగ్ మాల్కి సంబంధించిన ఏర్పాటు కీలక ముందడుగు పడింది. ఆ సంస్థలకు భూములు కేటాయిస్తూ ప్రభుత్వం ఆదివారం ఉత్తర్వులు జారీ చేసింది. విశాఖ బీచ్ రహదారిలోని హార్బర్ పార్కులో లులు ఇంటర్నేషనల్ షాపింగ్ మాల్స్ ప్రైవేట్ లిమిటెడ్కి 99 ఏళ్ల లీజు ప్రాతిపదికన 13.74 ఎకరాలు ఏపీఐసి ద్వారా కేటాయించారు. ఇక్కడ 13.5 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో మెగా షాపింగ్ మాల్ ఏర్పాటు చేస్తారట. ఇందులో లూలు సూపర్ మార్కెట్, లూలు ఫ్యాషన్, లూలు కనెక్ట్, ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ సెంటర్ తదితరాలు కొలువుదీరబోతున్నాయి. ఈ ప్రాజెక్టుని ప్రత్యేక కేటగిరీగా పరిగణిస్తూ 3 ఏళ్ల లీజు మాఫీని కూడా వర్తింపజేయాలని నిర్ణయించారు. అదే సందర్భంలో మరికొన్ని నిర్ణయాలు కూడా ఈ సందర్భంగా తీసుకున్నటువంటిది. రాష్ట్ర పర్యాటక భూముల కేటాయింపు విధానం 2024-29 ప్రకారం భూమి ధరను నిర్ధారించబోతున్నారు. కోర్టు కేసుల పరిష్కారానికి ఏపీఐసి రెవెన్యూ శాఖ చర్యలు తీసుకోవాలని కూడా ఆదేశించింది. అలాగే విజయవాడలో 2.23 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో షాపింగ్ మాల్ ఏర్పాటుకి 4.15 ఎకరాల భూమిని లీజు పద్ధతిలో కేటాయించిన సూత్రప్రాయంగా అంగీకారం లేదు. ప్రస్తుతం ఈ ప్రాజెక్టు ఏర్పాటుకు సూచించిన ప్రాంతంలోని ఆర్టీసీ నిర్మాణాలు ప్రత్యామ్నాయ స్థలాలకు తరలించేందుకు ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ని చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. దీనికి అవసరమైన భూమిని ఆర్టీసీకి ప్రత్యామ్నాయంగా ఇచ్చి ప్రాజెక్టు స్థలాన్ని పర్యాటక శాఖ అప్పగించాలని స్పష్టం చేసింది. ఈ 2 ప్రాజెక్టులు నిర్దేశిత గడువులోగా పూర్తయ్యేలా పరిశ్రమల వాణిజ్య శాఖ ఏపీఐసి తగు చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. మాల్స్, రెస్టారెంట్ తరహా ప్రాజెక్టులు పర్యాటక భూముల కేటాయింపుల విధానం పరిధిలోకి చేర్చాలని ఉత్తర్వులు పేర్కొంది. ఇందులో పర్యాటకమైన నాకు అర్థం కాలేదు. టూరిజం అంటే మనం వెళ్ళినటువంటి సందర్భంలో ఉండేటటువంటి సిస్టమ్స్, ఎంటర్టైన్మెంట్కి, ఇందులో ఎంటర్టైన్మెంట్ షాపింగ్ మాల్ ఎంటర్టైన్మెంట్. మరి అయితే అక్కడే ఉన్నటువంటి అదే ఇప్పుడేంటి బస్ స్టాండ్ని ఇచ్చేస్తున్నారు, పాత బస్ స్టాండ్ని రాసి ఇచ్చేస్తున్నారు. 100 కోట్ల విలువైన భూమిని లూలు వాడికి ఇచ్చేసి ఆర్టీసీని ముంచుతున్నారు. ఎట్లాగా? ఆర్టీసీ తీసుకెళ్ళి ఊరి చివర పెట్టుకుంటుందట. అక్కడ పెట్టుకున్నప్పుడు ఆర్టీసీకి ఇప్పుడు ఇక్కడ 1000 కోట్ల రూపాయల విలువైనటువంటి భూమి లేదా కనీసం 500-600 కోట్ల విలువైన భూమికి బదులుగా ఎక్కడో ఏ గొల్లపూడిలోనో అక్కడ ఇస్తే ఎంత వస్తుంది? అక్కడ 50 లక్షల 50 లక్షల కోటి రూపాయలు. అక్కడ 2 ఎకరాలు కాదు 5 ఎకరాలు ఎంత వస్తుంది? అక్కడ 10 కోట్ల రూపాయల విలువైన భూమి అనుకుందాం పోనీ ఫర్ ఎగ్జాంపుల్. ఇక్కడ పోతుంది 600 కోట్లు. 600 కోట్ల భూమిని తీసుకెళ్ళి ఇచ్చేసేసి ఇంకో చోట 20 కోట్ల 30 కోట్ల విలువ చేసే భూమిని ఆర్టీసీకి ఇస్తారా? లేదా 600 కోట్ల విలువ భూమి ఇవ్వాలంటే అక్కడ 600 ఎకరాలు ఇవ్వాలా? ఇస్తారా అట్లాగా? ఏ గొల్లపూడి దగ్గర ఇచ్చేటప్పుడు లేదా కనీసం 300 ఎకరాలు ఇవ్వాలి, ఇస్తారా? అసలు చక్కగా వచ్చే ఆదాయాన్ని ఎవరికో కట్టబెట్టడం ఏంటో అర్థం కాదు ఇందులో.